ఘోరం అసలు. ఒక వర్షానికి ఆ రేంజ్లో వాటర్ వస్తున్నాయి హైవే పైన అంటే ఎంత వరస్ట్ సిచ్యువేషన్ అంటే అంత వరస్ట్ సిచ్యువేషన్ అసలు. ఏం హోటల్ రా నాయన అసలుకి, ఇట్లా కచ్చరా ఉంది మొత్తం, ఫుల్ ట్రాఫిక్ అసలు. చా నమస్తే నమస్కారం ಎಲ್ಲರಿಗೂ వనకం అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ది ఝాన్సీ. నేను నైట్ అయితే ఝాన్సీకి అయితే వచ్చేసినాము. సో ఎర్లీగా లేచి అయితే మళ్ళీ సేమ్ 6 o'clock లేచి రెడీ అయితే అయిపోయినా. లగేజ్ మొత్తం ప్యాక్ చేస్తున్నా ఇప్పుడు. మొత్తం ఎట్లా అంటే అట్లా రాత్రి పడేసి ఫస్ట్ వీడియో అయితే ఒక 70% ఎడిట్ అయితే అయిపోయింది. మిగతాది ఈరోజు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఎడిట్ చేస్తా. సో ఈ టుడేస్ డెస్టినేషన్ ఈజ్ అవర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, న్యూ ఢిల్లీ. పేర్లు చెప్తుంటేనే ఒక వైబ్రేషన్ వస్తుంది కదా. మన ముఖాలకి ఇన్ని రోజులు మ్యాప్లోనే చూసినాం కానీ రియల్గా ఎప్పుడైతే పోతే కదా. సో దిస్ టైమ్ వీ గాట్ ఎ ఛాన్స్, లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్. ఇంకా ఈ లగేజ్ని అంతా కిందకి తీసుకెళ్ళి బైక్ పైన అయితే మౌంట్ చేస్తా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే జస్ట్ 1 kilometer దూరంలోనే ఇక్కడ ఫోర్ట్ అయితే ఉంది. చూద్దాం, మనకు వీలైతే ఫోర్ట్లోకి ఎంటర్ అయ్యడానికి చూద్దాం. యాక్చువల్గా ఇమేజెస్ చూసినా నేను, ఇమేజెస్ అండ్ వీడియో చూస్తే చాలా పెద్దగా ఉంది అది ఎక్స్ప్లోర్ చేయడానికి. సో మోస్ట్లీ నేను లోపలికి ఎంటర్ అవ్వకపోవచ్చు. బయట నుంచి అయితే ఫోటోషూట్ అది తీసుకొని ఢిల్లీకి అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకే, బయట ఫోటో యాత్రిక్ ఫోర్ట్కి అయితే పోదాం. చూద్దాం ఆడ అసలు సిచ్యువేషన్ ఏంటి, ఎట్లుంది అని చెప్పి. రోజు ఈ లగేజ్ని పెట్టడము, మళ్ళీ పైకి మోసుకెళ్ళడము, తీసుకురావడము, ఇన్ని గంట దుబ్బుతుంది. స్ట్రైట్ అంట 1.2 kilometer హోటల్ నుంచి ఫోర్ట్. బ్రేక్ఫాస్ట్ కూడా వేయాలి. సో మన స్టైల్ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుందో తెలీదు, చూద్దాం. రోజు పంచాయతీ ఇదే. ఇటు సైడ్ వచ్చిందంటే బ్రేక్ఫాస్ట్ తోటే లొల్లి, బేసిక్గా ఫుడ్ తోటే లొల్లి. మనలాంటి ఫుడ్ ఏమో ఎక్కడ దొరకదు మన దగ్గర తప్ప. క్రాఫ్ట్ మేళా గ్రౌండ్ అన్నీ ఇటు సైడేనంట. ఇక్కడ ఉంది చూడు రాణి లక్ష్మీబాయి విగ్రహం. రాజా గంగాధర్ రావు కళా మంచ్ అంట. ఐ థింక్ రాజా గంగాధర్ అంటే మరి లక్ష్మీబాయి వాళ్ళ హస్బెండే అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. జనరల్ బిపిన్ రావత్ షాహిద్ పార్క్. మిలిటరీ రిలేటెడ్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ అంతే. ఇది ఫోర్ట్. ఎట్లుంది చూడండి అసలు, తోపు ఉంది అసలు. ఈ రేంజ్లో ఉంది పార్క్. జస్ట్ క్యాజువల్గా వచ్చి ఇక్కడ కూర్చొని పోతున్నారు వీళ్ళందరూ. డైలీ ఇంకా ఇక్కడికి రావడం, కూర్చోవడం, వెళ్ళిపోవడం. ఇది ఎంట్రన్స్ అనుకుంటా దీనికి. ఇంకా కిందకి రోడ్డు ఉంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఫోర్ట్ ఎంట్రన్స్. సో వెళ్దామా, లేట్ అయిపోతుందా అని ఆలోచిస్తున్నా. చాలా పెద్దగా ఉంది ఇది, ఎక్స్ప్లోర్ చేయాలంటే. ఇంకొకసారి టైం పెట్టుకొని వచ్చినప్పుడు చూద్దాం. సో మన టార్గెట్ వచ్చేసి లద్దాఖ్
ఢిల్లీకి వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 9 hours పడుతుంది కాబట్టి మళ్ళీ లేట్ అయిపోతుంది లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోరేషన్ అంతా. అక్కడ పైన ఫ్లాగ్ ఉంది, అక్కడ సూపర్ ఉంది అసలు పైన మాత్రం. ఇది లక్ష్మీబాయి ఝాన్సీకి రాణి ఫోర్ట్. ఇది గోడ మాత్రం అసలుకు ఎంత ఎత్తులుందంటే ప్రహరీ గోడ. ఓకే, లీవింగ్ ఝాన్సీ. ఇంకా జై బోలో ఝాన్సీకి రాణి లక్ష్మీబాయికి. నెక్స్ట్ న్యూఢిల్లీ డెస్టినేషన్ వచ్చేసి 423 kilometers అవే. రీచింగ్ టైం 5 o'clock. పోయి బ్రేక్ఫాస్ట్ చేయాలి ఒక దగ్గర. చెరువులాగా ఉంది మరి ఇది ఏంటో. ఇది బోటింగ్ చేయొచ్చు మంచిగా, బోట్స్ కూడా ఉన్నాయి. ఐ లవ్ ఝాన్సీ. బ్లూ లేక్ బిస్టో రెస్టారెంట్ కదా దీని పేరు చెప్పండి. సో ఇక్కడ బోటింగ్ చేయడానికి అయితే పెట్టిర్రు. ఇదంతా లైట్సా? నైట్ టైం లైట్స్ వస్తాయి అనుకుంటా మొత్తం. ఇక్కడంతా లైట్ షో పెడతారేమో. అక్కడైతే ఐ లవ్ ఝాన్సీ అని రాసింది ఆడ. क्या नाम भैया इसका? प्लेस का नाम क्या है? हाँ, हाथिया कलाप. हाथिया कलाप. ओके लेट्स गो. क्या क्या? बाइक बीच में खड़ी करके नहीं जाया करो. हाँ, नहीं तो मोबाइल निकाल के जाया करो. हाँ भाई, भाई निकालने क्या होगा? कहाँ से आ रहे आप? तेलंगाना. थोड़ा पीछे जा. हाँ, CS with moto. CS with moto. अभी न्यू दिल्ली जा रहे, लद्दाख जाना है. నేను జస్ట్ ఫోన్ పెట్టి అక్కడ ఆ చెరువేందో చూద్దామని పోయినా ఎవడో ఒకడు ఫోన్ని పీకడానికి ట్రై చేసిన అని చెప్తున్నాడు వాడు. యూపీలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంపీ, యూపీ, బీహార్ దారి దోపిడీదారులే అందరూ. కొందరి వల్ల స్టేట్స్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇదేంట్రా అన్ని గల్లీలు చెప్తుంది బండి. నేను బైక్ని సెలెక్ట్ చేసిన అంతే. ఇంకా దారిలో వస్తుంటే ఒక దగ్గర తులసి రెస్టారెంట్ కనిపించింది. అడిగితే పోహా తర్వాత ఏంటది అది ఆలు పరోటా ఉందని చెప్పిండు. సరే ఏదో ఒకటి తినేద్దాం, ఇంకా మనం ఎలాగో దొరకట్లేదు. పోహా తిన్న తర్వాత ఇక్కడున్న అంకుల్ని, అదే రెస్టారెంట్ ఓనర్ని అడిగిన, ఇక్కడ ఇడ్లీ, దోశ, పూరి అట్లాంటివి ఏం చేయరా అంటే, ఆ పూరి ఉంది కదా నన్ను షాక్ అయినా. నేను ఏడుంది అంకుల్ అంటే, ఇదో ఆడ మెనూ ఇచ్చిన మెనూలోనే ఉంది అని చెప్పిండు. ఫస్ట్ మనోడు మనకి హిందీ మెనూ ఇచ్చాడు, అవన్నీ ఏడ చూస్తాం. ఇంకా నేను పోహా ఉంది ఫస్ట్లోనే అని చెప్పి పోహా ఆర్డర్ ఇచ్చిన, పోహా తినేసిన. తిన్న తర్వాత అడిగిన అనవసరంగా, పూరి బజ్జీ చేస్తారంట ఇక్కడ. ఎర్రి పప్పలమైన పో. ఏ వీర్ సింగ్ కా ప్యాలెస్ ఏ. ఇది వస్తుంటే దారిలో అయితే కనిపించింది ఫోటో. ఇది వీర్ సింగ్ ప్యాలెస్ అంటే ఇక్కడ రాసి ఉంది వీర్ సింగ్ ప్యాలెస్. క్యా? లద్దాఖ్ जा रहे.
ये है। सब्सक्राइब करो। क्या नाम तुम्हारा? हमारा युवराज। युवराज। ఆపి ఫోర్ట్ని చూస్తుంటే ఏదో వీళ్ళిద్దరు వచ్చారు. ఎక్కడికి వెళ్తున్నారు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగారు. యూట్యూబ్ పే వ్లాగ్ కడితే హే క్యా అని అన్నాడు. ఎస్ కడితే అని అన్నా. మనోడైతే ఇంకా ఛానల్ నేమ్ టైప్ చేసి ఇచ్చిన, సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. ఇలా లడాఖ్కి పోయి వచ్చేంత వరకు రోజుకు ఒక 10-20 మంది తగిలిరు అనుకో, మంచిగా సబ్స్క్రైబర్స్ వస్తారు మొత్తం. రోడ్డు మీద హార్సెస్ చూడండి ఎట్లున్నాయి, గుర్రాలన్నీ. ఈ గుర్రాన్ని పక్కకెట్టి ఆ గుర్రాలను వేసుకొని పోవాలి లడాఖ్కి. कहाँ तक का दिया? दिल्ली जा रहे हैं अंकल? दिल्ली है, यहाँ से 349 है। हाँ हाँ, यहाँ से 349 बता रहा है हाँ दिल्ली का। 5 घंटे में पहुँचना पड़ेगा इसको। हाँ 5 घंटे 25 मिनट लगेगा। అండ్ నౌ ఐఎమ్ ఎంటర్డ్ ఇన్ టు ద గ్వాలియర్. NH44 నుంచి కొద్దిగా స్లైట్ లెఫ్ట్ తీసుకుంటే గ్వాలియర్. ఇది యాక్చువల్గా ఈ రూట్ ఎందుకు చూపిస్తుందంటే బైపాస్ NH44 రూట్ వచ్చేసి లాంగ్ ఉంది. సో షార్ట్ కట్ అనమాట ఇది, సిటీ నుంచి లోపల నుంచి వెళ్ళిపోవడము. గ్వాలియర్లో ప్రైవేట్ బస్ స్టాండ్ ఇది. అండ్ మీరు ఎక్కడ చూసినా ఈ ట్రై సైకిల్స్ ఉన్నాయి, ఈవీవి ఎలక్ట్రిక్ ట్రై సైకిల్సే యూజ్ చేస్తారు ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్కి లోకల్గా. గ్వాలియర్లో రైడింగ్ గేర్స్ షాప్కి అయితే పోతున్నా. నేను తీసుకొచ్చిన గ్లౌస్ ఫుల్ థర్మల్ వేరు, వాటర్ ప్రూఫ్. చెయ్యి అందులో పెడితే అసలు చెమట రేంజ్లో వచ్చేస్తుంది. సో నార్మల్ గ్లౌస్ అయితే తీసుకుంటా, నార్మల్ జస్ట్ యూజ్ చేసుకోవడానికి. అందుకోసమే ఇక్కడైతే రైడింగ్ గేర్స్ షాప్ ఒకటి చూసిన, 4 కిలోమీటర్స్ చూపిస్తుంది. అక్కడికి వెళ్ళి చెక్ చేస్తా, ఏదైనా ఉంటే ఇట్లా తక్కువలో తీసుకుంటా. టాటా కారు ఫస్ట్ టైం చూస్తున్నా బయట. వరస్ట్ ట్రాఫిక్, ఒక్కడు కూడా ట్రాఫిక్ రూల్స్ అస్సలు ఫాలో అవుతాడు. ఒక్కడంటే ఒక్కడు కూడా ఫాలో అవుతాడు. ఎక్కువ మాట్లాడితే అంటే ఏంటి అంటారేమో. మన దరిద్రానికి వచ్చిన షాప్ కూడా క్లోజ్ ఉంది. RPM రేసింగ్ స్టోర్. చూద్దాం ఇంకేమైనా ఉందేమో. ఈ లైన్ మొత్తం ఆర్మీ వాళ్ళకి డ్రెస్ కుట్టే స్టిచర్సే ఉన్నారు ఇక్కడ మొత్తం. ఇదిగో ఎక్కడ చూసినా ఆర్మీ వాళ్ళ స్టోర్సే మొత్తం. వాళ్ళకి బ్యాగులు, షూజు, మ్యాట్రీసెస్, డ్రెస్సులు మొత్తం అవి షాప్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ ఏరియా ఏంటో తెలియదు కానీ I bought this steel Badka రైడింగ్ గ్లౌస్ ఫ్రమ్ దిస్ మోడిఫై స్టోర్. ఇతడికి రైడర్స్, ఈగల్ రైడర్స్ క్లబ్ ఉందంట. ఇతనేనంట ఫౌండరు. ఇతను ఇంకొక అతను ఫ్రమ్ హైదరాబాద్, వెంకట్ తెలుగు రైడర్ అంట. ఓకే భయ్యా, మిల్తే. థ్యాంక్ యూ. నైస్. ఆప్కి నామ్? అమిత్. థ్యాంక్ యూ. అమిత్ అంట ఇతని పేరు. ఇక్కడ గల్లీలో పెట్టిండు ఇది షాపు. నేను ఫస్ట్ షాక్ అయినా అసలుకి ఇది కరెక్ట్ రూట్కే వచ్చినామా లేదా అని చెప్పి. ఎక్కువ నేను బయటనే తిరుగుతుంటా రైడ్స్కి, సో అందుకోసం ఇంటి దగ్గరనే పెట్టేసిన నేను ఇదని చెప్పిండు. హెల్మెట్స్, గ్లౌజెస్ అండ్ యా షో
हाँ हाँ ऑल्सो अगर आप इंस्टा पे हो तो मुझे टैग कर देना। हाँ हाँ जब थैंक यू सो मच। CS with moto. CS With moto. ओके, No space. नो स्पेस। हाँ मेरा भी ऐसे ही सारा मोटोफाई ब्लॉग्स, मोटोफाई स्टोर, नो स्पेसेस। चंद्रशेखर with moto. CS. ओके, CS। ఓకే అమ్మయ్య, ఇంకా రైడింగ్ గ్లౌసెస్ వచ్చేసినాయిరా నాయన. చేతులు కాయలు కట్టిపోయినాయి అసలు. ఆ గ్లౌసెస్ ఏమో వేసుకోలేను, వేసుకోకపోతే ఒక లొల్లి, వేసుకుంటే ఒక లొల్లి. ఆడ స్టిచ్చింగ్కి అనవసరంగా ఇచ్చిన, ఆడ బెంగళూరులో 1 వీక్ ముందే అనవసరంగా వానికి ఇచ్చిన. అదేమో ఇంకా కుదరలేదు పోయి తీసుకురావాలంటే. క్విక్ బ్రేక్ ఫర్ బాదాం షేక్. అంటే ఎండ ఎట్లా కొడుతుందంటే అట్లా కొడుతుంది అసలు. ఫుల్ చెమటలు. మంచి ఏదైనా జ్యూస్ తాగుదామంటే ఒక్క షాప్ కూడా లేదు జ్యూస్ది. ఓన్లీ ఫలూడాలే రోడ్డు పక్కల అక్కడక్కడక్కడ ఉన్నాయి. ఈ యూపీ ఎంపీలకు ఎంటర్ అయిందాడే హైవేల పైన కూడా ట్రాఫిక్ ఉంటుంది. జనరల్గా మన నేషనల్ హైవేస్ పైన పెద్దగా ట్రాఫిక్ ఉండదు కదా, వెహికల్స్ చాలా తక్కువ తిరుగుతుంటాయి. ఈడైతే చూడు మొత్తం ట్రక్కులే. 95% హైవేల పైన ఓన్లీ ట్రక్కులే కనిపిస్తున్నాయి ఈడ. ఇప్పుడే లంచ్ అయిపోయింది. పప్పు చాట్ ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఒకటి పక్కన ఉండే, ఇది రాజస్థాన్ దోలాపూర్లో. వరస్ట్ అంటే వరస్ట్ ఫుడ్ అసలు, చెత్తనే అది. ఒక్కడి కూడా టేస్ట్ లేదు. 300 రూపీస్ బొక్క అసలు. జై గురుదేవ్ మందిర్. వైట్ మార్బల్ తోటి కట్టుంది మొత్తము, భలే ఉంది అసలు. యాక్చువల్లీ ఇది గుడి అంతే, లోపల ఏ దేవుడు ఉన్నాడో తెలియదు కానీ ఎంట్రన్స్ ఎక్కడ ఉందో ఇక్కడనే ఫ్రంట్లోనే ఉంది ఎంట్రన్స్ దానికి. బట్ టోటల్ వైట్ మార్బల్ తోటి కట్టుంది, సూపర్ ఉంది అసలు. ఈ రోడ్డు పైన వేసిన ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఉంది కదా, ఇక్కడ నడుచుకుంటే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు రోడ్డు అవతల సైడ్ నుంచి యువతల సైడ్. అండ్ బైక్స్ కూడా పైన తీసుకెళ్ళచ్చు. బైక్స్ కూడా మనము అవతల రోడ్ నుంచి యువతల రోడ్డుకి తీసుకెళ్ళడానికి పెట్టారు. ఎందుకంటే అవతల నుంచి యువతలకి కనెక్టివిటీ అండర్ పాస్ నుంచి ఇది ఫ్లైఓవర్ కింద నుంచి ఉంటుంది. తెలీదు, ఒక ఆప్షన్, ఇంకొక ఆప్షన్ కూడా పెట్టారు. పైన నుంచి కూడా మన మోటార్ సైకిల్స్ని అవతల రోడ్ నుంచి యువతల రోడ్ నుంచి రావచ్చు పైన నుంచే. ఒక సైడ్ ఏమో నడిచే వాళ్ళ కోసము, ఇంకొక సైడ్ ఏమో బైకర్స్కి. ఇదిగో చూడండి పైన స్కూటీస్ వెళ్తున్నాయి పైన ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పైన. ఇంకా అసలు డ్రైవింగ్ చేయలేకపోయినాము, అందరూ ఆపేసిర్రు టోల్గేట్ దగ్గరనే. అక్కడనే కొద్దిసేపు ఉన్నాను నేను కూడా. దాని తర్వాత వర్షం తగ్గిన తర్వాత స్టార్ట్ అయినా.
ఎక్కడ చూడు అసలు ఇట్లా 1-2 కిలోమీటర్స్కే వాటర్ ఫుల్ ఉంటున్నాయి, అసలు మోకాలు ఎత్తు వరకు వచ్చేస్తున్నాయి. అట్లే ఇంకా ఎట్లోలాగైతే వచ్చేసిన. ఇప్పుడైతే ఇక్కడ లోకల్లాగా వచ్చిన తర్వాత వర్షం అయితే ఏం పడతలేదు. ఘోరం అసలు ఒక వర్షానికి ఆ రేంజ్లో వాటర్ వస్తున్నాయి హైవే పైన అంటే ఎంత వరస్ట్ సిచ్యువేషన్ అంటే అంత వరస్ట్ సిచ్యువేషన్ అసలు. ఫార్టీ కిలోమీటర్స్ నుంచే ఈ సిటీ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి అసలు జర్నీ అస్సలు అంటే అస్సలు సాగుతూనే లేదు. ఎంతసేపు అసలు వర్షం వల్ల అదేంది ట్రాఫిక్ వల్ల అసలు ఎంత బ్లాక్ అంటే అంత బ్లాక్. లాస్ట్ 40 కిలోమీటర్స్ అయితే లాస్ట్ 2 hours నుంచి అసలు అక్కడనే ఉన్నా. ఘోరమైన ఢిల్లీ అసలు. వెల్కమ్ టు ద ఢిల్లీ అక్షర్ధామ్ అంట. ఏం వెల్కమ్ ఏమో, వర్షాలకు ఊర్లు మునిగిపోతున్నాయట. ప్లాన్లో చిన్న చేంజ్ ఏంటంటే, ఇంతకుముందుకు ఆల్రెడీ నేను బుక్ చేసిన హోటల్కి ముందరనే పెద్ద హోల్ తీసి ఉంది. సో బయట కూడా దానికి అసలు పార్కింగ్ కూడా లేదు. అసలుకి బండిని ఏడబెట్టాలనో ఏమో. బయట మొత్తం అంతా ట్రేడర్స్ షాప్స్ ఉన్నాయి, అన్ని క్లాత్ ట్రేడింగ్, అన్ని డిఫరెంట్ ట్రేడింగ్ షాప్స్ ఉన్నాయి. సో నాకు బైక్ సేఫ్టీ అనిపించలేదు, అందుకోసమే అక్కడ నుంచి ఇంకా వేరే హోటల్కి అయితే వెళ్ళిపోతున్నా. ఇక్కడ నుంచి మళ్ళీ అది 9 kilometers ఉంది. ఫర్ 9 kilometers 22 minutes చూపిస్తుంది. వచ్చేసినాం అనుకునే లోపే అసలు వరస్ట్గా నిండే హోటల్ మాత్రం అసలు అది. ఏం హోటల్ రా నాయన, అసలుకి ఇట్లా కచ్చరా ఉంది మొత్తం. ఫుల్ ట్రాఫిక్ అసలు. జస్ట్ 240 meters దూరమే కానీ ఏ గల్లీ లేనిది, అసలు ఈ షాప్ లేనిది. इधर कहाँ है गली? पार्किंग वाला होटल है मेरे पास. कितने दिन का स्टे? नहीं ऑलरेडी बुक किया. Which one? नाम क्या है? रानी महल. राजमहल. पे कर दिया? हाँ. పోతున్నాగాష ఆ రూము అసలుకి, ఆ రూమ్ ముందర పెద్ద గుంత పెట్టి ఆ కొడుకులు అసలు ఏం జరుగుతుందో అసలు ఏమర్థమైతలేదు. ఏదో ఇంకొక హోటల్ బుక్ చేస్తే అదేనేమో సైకిల్ కూడా పట్టనంత గల్లీ లోపల పెట్టిర్రు, హోటల్ కాకున్నది. బండి ఏడపోవాలి అసలు. దొరికింది ఇప్పటికి. బండి అసలు పెట్టడానికే లేదా. ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసిన. ఈ హోటల్ ఉంది చూడు, అసలు ఏం గల్లీలు ఉన్నాయి అసలు. సైకిల్ కూడా పట్టనంత చిన్న గల్లీలు ఉన్నాయి అసలు అన్నీ. వీడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే దీనికి కూడా పార్కింగ్ లేదు. బట్ వాడు ఏం చేసిండంటే, ఇక్కడ చూడండి కింద కనిపిస్తుందా బండి అక్కడ కింద, అక్కడ పెట్టించిండు. దానికి హోటల్కి ఫ్రంట్లో కెమెరా ఉంది. మేము చూస్తుంటాం సార్, నో ప్రాబ్లం అది ఇది అని చెప్పిండు. ఇంకా నాకు కూడా రూము సేమ్ ఇక్కడ విండో ఉన్నది ఇచ్చిండు. సో నేను కూడా చూసుకుంటా. ఇంకా వచ్చిందాడే చూడు అన్నీ ఎట్లా తీసి పడేసినా. మళ్ళీ రేపు మార్నింగే లేచి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళాలి. అసలు ఈ లగేజ్ తోటే పెద్ద చిరాకేస్తుంది అసలు. ఫుల్ టైర్డ్ అయిపోయినా. ఇంకా రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ అయితే మళ్ళీ కలుద్దాం. అండ్ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.